చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో ఆయన కూడా ఇప్పుడు పొలిటిక్స్లో వెళ్తున్నారు కదా ఏపీలో బాగా. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పొలిటిక్స్లోకి వెళ్ళడం? ముందుగానే నేను కలుసుదామని చాలా బాధపడుతున్నా. ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిస్తే కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు, నేను పోయేటట్లేదు. నేను నైటు రొట్టెలే తింటా, జొన్న రొట్టెలు, పొద్దుగాల జొన్న రొట్టెలు, మధ్యాహ్నం ఇంత బువ్వ. నాకు చేతనైతే లేదు నడవనికి కూడా. నా పరిస్థితి బాగలేదు. నేను మొక్కుతున్నా ఆయన జర నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏపీలకైనా పోయి కలిసి ఒక్క మాట మాట్లాడొస్తా, ఒక పాట పాడొస్తా ఆయనది. అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక్క పాట, ఎందుకంటే మొగలయ్య గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలరని ఒక ఇది ఉంటుంది. ఒక పాట పాడి అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ మీ అభిమానాన్ని కొంచెం తెలిపి. ఇక్కడ ఆయన లేనిది మనం పాట పాడితే అది ఎవరు నచ్చరు. ఆయన ముంగల పాడాలి, లేకపోతే ఆయన నిజోగ వర్గములు ఆయన ఉన్నతాన పోయి ఒక మాట మాట్లాడి ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను. సరే ఒక మాట ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం, చూద్దాం. నమస్కారం, మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే, మన తమన్ సార్కు నమస్తే. నేను మొగులేను, నీ పాట పాడినాకనే నాకు కళ వచ్చింది, 10 మంది గుర్తించిండ్రు, ఏడికి పోయినా నీ పాట పాడమంటారు. నేను మస్తుగా చూస్తున్నా. నమస్కారం, నిన్ను కలుసుదామని అనుకున్నా, కలుస్తా సార్. మీ నమస్తే ఒక్కసారి మీకు కలసాలనుకుంటుండా. తమన్ సారు నమస్తే పెడతా, దండం పెడతా, ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా. నేను ఇబ్బందిలో ఉండా, మిమ్మల్ని కలవాలనుకుంటుండా, కలుస్తా, ఒక్కసారి నమస్కారం పెడతా. నీకు పాడిన పాటనే ఒక పాట పాడి చూపిస్తా. మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసిండ్రు, నాకు చెప్తే పలాంతానికి రా మొగులయ్య అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు లివడ్డతానా నీ నిజోగ వర్గంలో ఒక పాట పాడి వస్తాం అనుకుంటుండా.